హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై వ్యూ ఛానల్. ఫ్రెండ్స్, రైల్వే శాఖ నుంచి 35,277 పోస్టులకు ఒక భారీ నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్ వివరాలకు వెళ్లే ముందు మీరు ఒక చిన్న పని చేయాల్సి ఉంటుంది. అదేంటంటే, ఇప్పటి వరకు మా ఈ ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకునే వారుంటే దయచేసి వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోగలరు. అది ఎలా అంటారా, మీరు చూస్తున్న ఈ వీడియో కింద ఉన్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ ఆప్షన్ని క్లిక్ చేయండి. అదేవిధంగా పక్కనున్న బెల్ ఐకాన్ని కూడా క్లిక్ చేయడం వలన నేను అందించే ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ అందరికంటే ముందుగా మీ మొబైల్లో నోటిఫికేషన్ ద్వారా మీరు పొందవచ్చు. ఒకసారి సబ్స్క్రైబ్ చేసుకుంటే చాలు. ఇక టాపిక్లోకి వెళ్తే, రైల్వే శాఖ నుంచి 35,277 పోస్టులకు ఒక భారీ నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్ సంబంధించిన క్వాలిఫికేషన్ వివరాలకు వెళ్తే, ఇంటర్మీడియట్ వాళ్లకు 10,628 పోస్టులు కేటాయించారు. డిగ్రీ వాళ్లకు 24,649 పోస్టులు కేటాయించారు. మొత్తం 35,277 పోస్టులు ఉన్నాయి. ఇంటర్మీడియట్ వాళ్ళకు 5 పోస్టులు కేటాయించారు. ఆ పోస్టులు వచ్చేసి, ఫస్ట్ది వచ్చేసి జూనియర్ క్లర్క్ కమ్ టైపిస్ట్. ఈ పోస్టుకు 4,319 పోస్టులు కేటాయించారు. రెండవది వచ్చేసి అకౌంట్స్ క్లర్క్ కమ్ టైపిస్ట్. ఈ పోస్టుకు వచ్చేసి 760 పోస్టులు కేటాయించారు. మూడవది వచ్చేసి జూనియర్ టైమ్ కీపర్. ఈ పోస్ట్కి వచ్చేసి 17 పోస్టులు కేటాయించారు. నాలుగవది ట్రైన్ క్లర్క్. ఈ పోస్ట్కి వచ్చేసి 592 పోస్టులు కేటాయించారు. కమర్షియల్ కమ్ టికెట్ క్లర్క్. ఈ పోస్ట్ వచ్చేసి 4,940 పోస్టులు కేటాయించారు. మొత్తం 10,628 పోస్టులు ఉన్నాయండి ఇంటర్మీడియట్ వాళ్ళకి. ఇక్కడ ఈ చార్ట్ చూసుకున్నట్లయితే ఒక్కొక్క పోస్ట్కి క్లియర్గా శాలరీ అనేది కూడా క్లియర్గా ఇక్కడ మెన్షన్ చేశారు. నెక్స్ట్, డిగ్రీ కంప్లీట్ అయిన వాళ్ళకి 8 పోస్టులు కేటాయించారు. ఆ పోస్టులు ఏంటో ఇప్పుడు చూద్దాం. మొదటిది వచ్చేసి ట్రాఫిక్ అసిస్టెంట్. దీనికి గాను 88 పోస్టులు కేటాయించారు. రెండవది గూడ్స్ గార్డ్. దీనికి గాను 5,748 పోస్టులు కేటాయించారు. మూడవది సీనియర్ కమర్షియల్ కమ్ టికెట్ క్లర్క్. దీనికి గాను 5,638 పోస్టులు కేటాయించారు. నాలుగవది సీనియర్ క్లర్క్ కమ్ టైపిస్ట్. దీనికి గాను 2,873 పోస్టులు కేటాయించారు. ఐదవది జూనియర్ అకౌంటెంట్ అసిస్టెంట్ కమ్ టైపిస్ట్. దీనికి గాను 3,164 పోస్టులు కేటాయించారు. ఆరవది సీనియర్ టైమ్ కీపర్. దీనికి గాను 14 పోస్టులు కేటాయించారు. ఏడవది కమర్షియల్ అప్రెంటిస్. దీనికి గాను 259 పోస్టులు కేటాయించారు. ఎనిమిదవది స్టేషన్ మాస్టర్. దీనికి గాను 6,865 పోస్టులు కేటాయించారు. మొత్తం 24,649 పోస్టులు డిగ్రీ పాస్ అయిన వాళ్ళకి కేటాయించారు. ఈ చార్ట్ చూసుకున్నట్లయితే ఇక్కడ ఒక్కొక్క పోస్ట్కి శాలరీ అనేది కూడా ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేశారు. ఇక ఏజ్ లిమిట్కి వచ్చేస్తే, ఇంటర్మీడియట్ వాళ్ళకి 18 నుంచి 30 ఇయర్స్ లోపు ఉండాలి. ఓబీసీ వాళ్ళకి 3 ఇయర్స్ రిలాక్సేషన్ ఉంది. ఎస్టీ ఎస్సీ వాళ్ళకి 5 ఇయర్స్ రిలాక్సేషన్ ఉంది. అండ్ ఎక్స్ సర్వీస్ మెన్ కోటా కింద 5 ఇయర్స్ రిలాక్సేషన్ కూడా ఉంది. డిగ్రీ కంప్లీట్ అయిన వారు 18 నుంచి 33 ఇయర్ ఏజ్ లోపు వారు అప్లై చేసుకోవచ్చు. ఇందులో ఓబీసీ వారికి 3 ఇయర్స్ రిలాక్సేషన్ ఉంది. ఎస్టీ ఎస్సీ వాళ్ళకి మరియు ఎక్స్ సర్వీస్ మెన్ కోటా ఉన్న వారికి 5 ఇయర్స్ రిలాక్సేషన్ ఉంది. నెక్స్ట్ వచ్చేసి ఎగ్జామినేషన్ టెస్ట్ వచ్చేసి 3 స్టేజెస్ ఉంటాయండి. ఇంటర్మీడియట్ వాళ్ళకైనా డిగ్రీ వాళ్ళకైనా 3 స్టేజెస్ ఉంటాయండి. అందులో ఫస్ట్ స్టేజ్, సెకండ్ స్టేజ్ సిబిటి అంటే కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ ఉంటుంది. థర్డ్ స్టేజ్ వచ్చేసి స్కిల్ టెస్ట్ రిక్రూట్మెంట్ ఉంటుంది. అందులో టైపింగ్ టెస్ట్ ఉంటుంది. కంప్యూటర్ బేస్డ్ ఆప్టిట్యూడ్ టెస్ట్ ఉంటుంది. ఇక ఎగ్జామినేషన్ టెస్ట్కి సంబంధించిన సబ్జెక్ట్స్ ఏంటనేది ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేశాను. ఫస్ట్ స్టేజ్ వచ్చేసి టోటల్ 100 మార్క్స్ క్వశ్చన్ పేపర్ ఉంటుంది. అందులో జనరల్ అవేర్నెస్కి 40 మార్క్స్ కేటాయించారు. మ్యాథమెటిక్స్కి 30 మార్క్స్ కేటాయించారు. జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్కి 30 మార్క్స్ కేటాయించారు. సెకండ్ స్టేజ్లో కూడా సేమ్ క్వశ్చన్స్ ఇస్తారండి. కాకపోతే టోటల్ మార్క్స్ వచ్చేసి 120 మార్క్స్ కేటాయించారు. ఈ ఎగ్జామ్స్కి టైం డ్యూరేషన్ వచ్చేసి 90 మినిట్స్ అండి. ఇక థర్డ్ స్టేజ్ వచ్చేసి టైపింగ్ స్కిల్స్ టెస్ట్. ఈ టెస్ట్ అనేది కొన్ని పోస్టులకు మాత్రమే. ఇక ఈ 3 స్టేజెస్ టెస్ట్ పాస్ అయిన తర్వాత డాక్యుమెంట్ వెరిఫికేషన్ చేసి మిమ్మల్ని జాబ్లో అపాయింట్ చేస్తారు. ఇక ఎగ్జామినేషన్ ఫీజు విషయానికి వస్తే, అన్రిజర్వ్ కేటగిరీ వాళ్ళకి 500 రూపీస్ కేటాయించారు. అందులో ఫస్ట్ స్టేజ్ ఆఫ్ ఎగ్జామినేషన్ కంప్లీట్ అయిన తర్వాత 400 రూపీస్ రీఫండ్ అవుతుంది డైరెక్ట్ మీ బ్యాంక్కి. నెక్స్ట్, ఓబీసీ వారికి, ఎక్స్ సర్వీస్ మ్యాన్ వారికి, ఉమెన్స్కి 250 రూపీస్ కేటాయించారు. ఇది ఫస్ట్ స్టేజ్ ఆఫ్ ఎగ్జామినేషన్ అయిపోయిన తర్వాత ఈ 250 రూపీస్ అనేది డైరెక్ట్ మీ బ్యాంక్ అకౌంట్లకి రీఫండ్ అవుతుంది. ఎలా అప్లై చేయాలంటే, ఇది ఆన్లైన్లోనే అప్లై చేయాల్సి ఉంటుంది. అప్లై చేయవలసిన డేట్స్ వచ్చేసి, ఓపెనింగ్ డేట్ వచ్చేసి 1/3/2019,
క్లోజింగ్ డేట్ వచ్చేసి 31/3/2019. ఎగ్జామినేషన్ సెంటర్స్ వచ్చేసి మీ నేటివ్ ప్లేస్లోనే ఉంటుంది. ఈ 2 తెలుగు రాష్ట్రాల వారికి తెలుగు రాష్ట్రాల్లోనే ఎగ్జామ్ ఉంటుంది. ఇక ఈ 2 తెలుగు రాష్ట్రాల వారికి సికింద్రాబాద్ రైల్వే జోన్లోనే పోస్టులు ఉంటాయి. సో ఇదండి రైల్వే జాబ్ సంబంధించిన పూర్తి వివరాలు. నోటిఫికేషన్ సంబంధించిన లింక్ని కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. అండ్ అదేవిధంగా ఇక ఏ రాష్ట్రాల వారికి ఎన్నెన్ని పోస్టులు కేటాయించారో ఆ లిస్ట్ అంతా కూడా నోటిఫికేషన్లో క్లియర్గా ఇచ్చారు. ఆ నోటిఫికేషన్ లింక్ని కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. మీరు అక్కడ నుంచి ఓపెన్ చేసి క్లియర్గా చదివి అప్లై చేసుకోండి. అప్లై చేయాల్సిన సైట్ లింక్ను కూడా కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. మీరు అది క్లిక్ చేసి ఓపెన్ చేసి డైరెక్ట్గా మీరు అప్లై చేసుకోవచ్చు. సో ఇదండి ఈ రైల్వే జాబ్ సంబంధించిన నోటిఫికేషన్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. జాబ్స్ కోసం ఎదురు చూస్తున్న వారికి ఈ వీడియో ఎంతో ఉపయోగపడుతుంది కాబట్టి ఇది అందరికీ షేర్ చేస్తారని ఆశిస్తూ మరో ఇంట్రెస్టింగ్ టాపిక్తో మీ ముందుకు వస్తాను ఫ్రెండ్స్. ఉంటాను. థ్యాంక్ యూ.